మహాలక్ష్మిని ఆకర్షించడానికి, మహాలక్ష్మిని మన జీవితాల్లోకి అట్రాక్ట్ చేసుకోవడానికి మన సనాతన ధర్మం వస్త్రధారణ మన ఏ విధంగా ఉండాలి అని చెప్తుంది గురుగారు. సో మనకేం చెప్తారంటేనండి ఋగ్వేదంలో శ్రీ సూక్తం అని ఉంటుంది. ఇందులో 15 శ్లోకాలు ఉంటాయండి. 15 వచ్చేటప్పటికి 15 మహర్షులు తపస్సులు చేసి అవి ఇచ్చారండి. ఒక రోజులో అలా రాలేదు అవి. ఎందుకంటే ఇవి మనకి వేద ప్రమాణంగా మనం తీసుకుంటే అందులో ఏం చెప్తారంటే లక్ష్మిర్మే భజతు అలక్ష్మిర్మే నశ్యతు. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక రహస్యం ఇందులో పెట్టారు. ప్రతి దాంట్లో లక్ష్మీదేవి ఉండాలి. ఆ భజత్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. అలక్ష్మి ఎక్కడుందో దాన్ని తీసేయాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం బట్టలే చూడండి, దుస్తులు ఎలా ఉండాలంటేనండి మనకు ఒక హుందాతనాన్ని ఇవ్వాలి. ఓకే, మనలో శరీరాన్ని చూడొచ్చు, మనలో గొప్ప వ్యక్తిని చూడొచ్చు, మనలో ఆధ్యాత్మికను కూడా చూపించవచ్చు. ఓకే, మనం చూస్తాం కొన్ని బట్టలు ఎలా ఉంటాయి, మన శరీరక అందాన్ని, శరీర ఆకృతిని చూపించడానికి శరీరాకృతిని ఎక్కువగా చూపించే విధంగా ఉంటాయి. ఎక్స్పోజింగ్ అనుకోవచ్చు. అవి ఎక్స్పోజ్ కొంతమంది జెంట్స్ కూడా, లేడీస్ అనే కాదు, ఇలా బట్టలు తీసేసి ఇలా పైకి వేసుకొని చెస్టల్ చూపించేస్తూ అదేమవుతుందంటేనండి అలా చూపించవచ్చు. మనలో ఒక గొప్ప జ్ఞానం ఉంది అని దాన్ని కూడా చూపించవచ్చు. మంచి డీసెంట్గా ఉన్నారని, వీళ్ళు మంచి ఆధ్యాత్మికంగా ఉన్నారు, గొప్ప నోబుల్ సోల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మన యొక్క అలంకరణ. ఓకే, లుక్కర్స్ అంటారు కదా, లుక్ ఫీల్ అని చెప్తా అంటారు కదండి. ఆ లుక్ ఎలా ఉండాలంటేనండి మనకి మనలో ఉన్న ఒక గొప్ప వ్యక్తిని బయటకు చూపించే విధంగా ఉండాలి. సో దానికి ఏం చెప్తారు? లక్ష్మీర్భే భజతు. చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి, ఉన్న దాంట్లో మన శరీరాన్ని ఆకృతికి సరిపడే విధంగా చక్కగా బట్టలు వేసుకోవాలి, నీట్గా డిగ్నిటీగా కనపడాలి. ఇడిచిన బట్టలు ఎప్పుడు వేసుకోకూడదు. కొంతమంది ఇడిచిన బట్టలు మళ్ళా వేసుకుంటూ ఉంటారు. చినిగిన బట్టలు అసలు వేసుకోకూడదు. ఉన్న వాటిని ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాంలే, ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నానా అని. తర్వాత ఇవి చాలామంది ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మనం పెర్ఫ్యూమ్స్ వేసుకొని మేకప్ చేసుకొని వెళ్తాం, కానీ ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది పాత బట్టలు వేసేసుకొని ఇడిచిన బట్టలు చిరిగిన బట్టలు కూడా వేసేసుకొని ఆ బట్టలు కూడా ఇల్లంతా బెడ్ మీద అక్కడ ఇక్కడ తీసేసుకుంటారు. టబల్స్ వచ్చేదేమో డోర్ల మీద, ఇడిచిన బట్టలు ఇటొకటి అటొకటి ఇడిసేసి అలా పెట్టేస్తాం. అవి నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తాయి. అలక్ష్మి ఏంటిదంతా అలక్ష్మి. ఇడిచిన బట్టలు వేసుకోవటం, తర్వాత సరైన బట్టలు వేసుకోకపోవటం, శరీరం కనిపించేట్టు వేసుకోవటం, ఇదంతా అలక్ష్మి. మనం పెట్టేసుకుంటాం తెలకుండా. అందుకని అవన్నీ తీసేసుకోవాలి. అందుకని ఇల్లంతా నీట్గా క్లీన్గా ఉండటం, కుషన్స్ అన్ని నీట్గా పెట్టుకోవటం, వేసుకున్న బట్టలు చక్కగా ఉన్న వాటిలోనే తక్కువ ఖరీదులు అనేది ఎప్పటికీ అకేషన్ తగ్గ విధంగా మంచి వేసుకోవటం. పండుగలు వచ్చినప్పుడు చిన్న బట్టలు అయినా సరే, అంటే తక్కువ బడ్జెట్లో అయినా కానీ మంచి బట్టలు తీసుకోవటం, ఎప్పటికప్పుడు వేసేసుకోవటం, ఇలా వండి కనుక చేసుకుంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకేమంటే అమ్మవారు వచ్చేటప్పటికి అలంకరణ ప్రియురాలు అంటారు. అందుకని అమ్మవారికి మనకి ఏమంటారు? చతుష్షష్ఠి అలంకారాలు అంటారు అన్నమాట. మనం కనుక చూసుకుంటే 64 అలంకారాలు ఉంటాయి. గాజులు వేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం, చింతామణి పెట్టుకోవడం, దిద్దులు పెట్టుకోవటం, ముక్కరు పెట్టుకోవటము, మెటల్ పెట్టుకోవటము, ఇవి ఇంకా ఆ లిస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంత కాకపోయినా అట్లీస్ట్ మనకి డీసెంట్గా చక్కగా చూడంగానే మనలో ఉన్న ఒక జ్ఞానం వాళ్ళకి కనిపించే విధంగా, వీళ్ళు ఒక గొప్ప వ్యక్తి అనిపించే ఒక స్పృహ వచ్చే విధంగా బట్టలు వేసుకుంటే అది లక్ష్మి అవుతుంది. మనం ఉల్టా చేసుకుంటే ఉల్టా అయిపోతుంది.